హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు అండ్ పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి శాండ్విచ్ అండి. ఇది చాలా సింపుల్గా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా ఈ విధంగా చేసి ఇచ్చామనుకో చాలా ఇష్టంగా తినేస్తారు. దాని ప్రాసెస్ ఏంటనేది కూడా ఇప్పుడు చూసేద్దాం. దానికోసం ఒక 2 ఆనియన్స్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి, అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసేసుకొని దాంట్లో మిక్స్డ్ హెర్బ్స్ 2 స్పూన్స్ తీసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూను, సరిపడా సాల్ట్ తీసేసుకొని మయోనైజ్ మనం దానికి సరిపడా కొంచెం, దీనికి క్వాంటిటీ అని ఇంతనేం లేదండి. అలా కలుపుతున్నప్పుడు మనకు కొంచెం బోండాల పిండి లెక్క వచ్చేసేంత వరకు మళ్ళీ పడితే ఇంకొంచెం వేసేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మాత్రం ఇలా వీడియో చూపించిన విధంగా ఉండాలి. ఇలా చేసుకున్న తర్వాత మనకు మార్కెట్లో ఇలా శాండ్విచ్ బ్రెడ్ దొరుకుతుంది కాబట్టి ఈ బ్రెడ్ అయితేనే కొంచెం టేస్ట్ బాగుంటుంది. అలా శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్న తర్వాత బటర్ని కొంచెం వేడి చేసేసుకొని ఆ బ్రెడ్కి మొత్తం ఈ విధంగా అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత దీంట్లో ఇందాక మన ఆనియన్స్, టమాటా అవన్నీ కలిపి చేసాం కదా, అది మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్లు పెట్టేసి మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చీజ్ ఉంటుంది కదా, ఒక స్లైస్ తీసుకొని దీనిపైన పెట్టేసుకొని దానిపైన మళ్ళీ ఒక బ్రెడ్ని కొంచెం ఇలా బటర్తోనే అప్లై చేసుకోవాలి. చేశాక దానిపైన పెట్టేసుకొని ఈ విధంగా మనకు ఎన్ని కావాలో అన్ని చేసేసుకొని ఇప్పుడు శాండ్విచ్ మేకర్లో ఇవి చేసుకోవచ్చు. శాండ్విచ్ మేకర్ లేకపోతే అండి పెంక మీదైనా మనం స్టవ్ మీద పెట్టేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. అంతే అండి, శాండ్విచ్ మేకర్లో అయితే మనకు ఒక 2 నిమిషాల్లో అయిపోతుంది. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది సాస్తో మనం అద్దుకొని తినేసామనుకో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీకు నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.